వివో నుండి వివో X200 సిరీస్ మనకి ఇండియాలో అయితే లాంచ్ అయింది. సో ఇవి మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. వీటిని అయితే వీళ్ళు 12th డిసెంబర్ రోజు అయితే లాంచ్ చేశారు. ఇక ఈ వీడియోలో వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఆఫర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అన్ని అయితే ఉంటాయి. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ 98% వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ ఈ సిరీస్లో వీళ్ళైతే 2 మొబైల్స్ తీసుకొచ్చారు, వివో X200 అండ్ X200 Pro. సో ఫస్ట్ మనం X200 నుండి స్టార్ట్ చేద్దాం. X200 స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇందులో 6.67 ఇంచ్ స్క్రీన్ అయితే ఉంటుంది అండ్ ఇది మనకి 8T LTPO AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 1.5K రెజల్యూషన్ అయితే ఉంటుంది అండ్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ఈ సిరీస్ ఏదైతే X100 సిరీస్ అయినా X200 సిరీస్ అయినా, సో ఈ సిరీస్లో మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేసేది కెమెరాస్ పైన. సో ఈ సిరీస్ మొబైల్స్లో ఉండే కెమెరాస్ చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటాయని చెప్పుకోవచ్చు, లైక్ బెస్ట్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇక కెమెరాస్ విషయానికి వస్తే, సో ఇందులో మనకి X200లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. మనకి సోనీ IMX921 సెన్సార్తో అయితే వస్తుంది. f1.57 అపేచర్తో అయితే వస్తుంది. సెకండరీ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ సెన్సార్, ఇది మనకి సామ్సంగ్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ థర్డ్ కెమెరా టెలిఫోటో లెన్స్, ఇది మనకి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్ అయితే ఇందులో యూజ్ చేశారు. అండ్ ఇక ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. సో ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 9400 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. LPDDR5X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 5800 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే మనకి వస్తుంది. సో 90 వాట్ అంటే మంచి ఛార్జింగ్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇది మనకి IP68 ప్లస్ IP69 రేటింగ్తో వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15తో వస్తుంది. ఫ్రంట్ OS 15 పైన రన్ అవుతుంది. అండ్ ఇందులో వీళ్ళు 4 years వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ 5 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Wi-Fi 6 సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్తో వస్తుంది. సో ఇవి మనకి వివో X200కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ X200 Proకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ వచ్చేసి, ఇది మనకి 6.78 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ డిస్ప్లే 8T LTPO AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 1.5K రెజల్యూషన్ ఉంటుంది, 4500 నిట్స్ సేమ్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి X200లో ఉండే డిస్ప్లేనే ఇందులో కూడా ఉంటుంది. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే, సో కెమెరాస్ మనకి ఇక్కడ కొంచెం చేంజ్ అవుతాయి. సేమ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. రేర్ సైడ్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇక్కడ మనకి సోనీ LYT818 సెన్సార్తో వస్తుంది. అండ్ f1.57 అపేచర్తో వస్తుంది. సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. f2.0 అపేచర్తో వస్తుంది. మనకి అల్ట్రా వైడ్ సెన్సార్. అండ్ థర్డ్ కెమెరా ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. లైక్ థర్డ్ కెమెరా మనకి 200 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్తో అయితే వస్తుంది. ఈ 200 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉంటుందో, ఇది మనకి కొంచెం పవర్ఫుల్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు కంపేర్ టు 50 మెగాపిక్సెల్ ఏదైతే X200లో ప్రొవైడ్ చేశారు. అండ్ సేమ్ ప్రాసెసర్, సో ఇందులో కూడా MediaTek Dimensity 9400 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ర్యామ్ కూడా మనకి LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ సేమ్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే, సో ఇక్కడ మనకి బ్యాటరీ కూడా చేంజ్ అయితే జరిగింది లిటిల్ బిట్. లైక్ ఇందులో మనకి 6000 mAh అయితే ప్రొవైడ్ చేశారు. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇందులో ఎక్స్ట్రాగా మనకి 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కూడా మనకి IP68 అండ్ IP69 రేటింగ్తో వస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. 115 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఫ్రంట్ OS 15తో వస్తుంది. సో ఇందులో కూడా మీరు 4 years వరకు మేజర్ OS అప్గ్రేడ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ 5 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇందులో కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ Wi-Fi 6 సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక ప్రైజెస్, సో వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్లీ X200, సో ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. 12+256GB వేరియంట్, ఇది మనకి 65,999 ప్రైస్ ఉంటుంది. అండ్ 12+512GB వేరియంట్, ఇది మనకి 71,999 ప్రైస్ అయితే ఉంటుంది. X200 Proలో ఒకటే వేరియంట్ ఉంటుంది, 16+512GB. సో ఇది మనకి 94,999 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, X200 పైన వీళ్ళు 7200 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. HDFC, SBI అండ్ ICICI కార్డ్స్ పైన మాత్రమే 7200 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే మనకి X200 Pro పైన 9500 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ HDFC, SBI, ICICI కార్డ్స్ పైన మాత్రమే
9500 అయితే ఉంటుంది. రెండిట్లలో మనకి 24 months నో కాస్ట్ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సేల్ వచ్చేసి మనకి డిసెంబర్ 19th నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మనకి ప్రీ బుక్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ vivo.comలో ప్రీ బుక్ స్టార్ట్ అయిపోయినాయి. సేల్స్ కూడా మనకి ఈ ప్లాట్ఫామ్స్లోనే సేల్స్ అయితే జరుగుతాయి. సో ఇవి మనకి వివో X200 సిరీస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే. అండ్ ఇక దీనిపైన నా ఒపీనియన్ ఏంటి అనే విషయానికి వస్తే, సో ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ అయ్యాయని చెప్పుకోవచ్చు. లైక్ ఇంకొక 5000 6000 తక్కువ చేసి తీసుకొచ్చి ఉంటే బాగుండేది. సో ప్రైజెస్ అయితే ఎక్కువ అయిపోయినాయి. అండ్ ఏదైతే ప్రో వేరియంట్ ఉందో దాని ప్రైస్ ఇంకా చాలా హెవీ అయిపోయిందని చెప్పొచ్చు. లైక్ 85,000 ఆ రేంజ్లో తీసుకొచ్చి ఉంటే బాగుండేది. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ చేయండి అనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.